ఏంటోళ్ళండి అని ఎప్పుడైతే అన్నారో నేను అప్పటిదాకా పాడినటువంటి పద్యాలు అప్పటిదాకా బలా బలి అన్నారే ఏం అర్థం కాని యూటోలో వెళ్ళిపోయారు ఒరే అంటే ఈ కళ ఈ పరిస్థితి అంటే నా ముఖము నా కళ అనేది కనపడకుండా సంగీతం రేడియోలో వస్తూ ఉంటే ఎంత బాగుండేది. అట్లాంటి పరిస్థితిలో మహాకవి గుర్రం జాషువా గారు అన్నాడు ఈ బాధలు నేను ఎవరికి చెప్పుకోవాలమ్మా అని అంటే అని ఒక పద్యాన్ని రాస్తాడు. ఆలయమున నీవు వ్రేలాడు వేళ ఆలయమున నీవు వ్రేలాడు వేళ శివుని చెవి నీకు కొంత చేరువగా నుండు మౌని కగరాగ్రి పూజారి లేని వేళ విన్నవించుమా ఓ గబ్బిలమా విన్నవించుమా జీవిత చరిత్ర అని పాడాడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి భోగిలో ఉన్నవాళ్ళు అన్నారు కదా నీదే కులం అని పక్కకు పోయారు కదా. ఆయన చివుక్కున మనసులో నొచ్చుకున్నాడు. ఎండలో ఇప్పుడు ఎడారిలో కోయలు కూస్తే ఎవరికి లాభం ఉంది అది నేను ఎంత పాడినా ఉపయోగం లేదు కదా. ఎంత కోయిల పాట వృధా అయ్యానో కదా పుట్టరాని చోట పుట్టు కథనాని మళ్ళీ ఒక పద్యాన్ని రాశాడు. ఆయన అంటాడు నా కవితావధూడి వదనమ్మునే యగాదిగా చూచి రూపురేఖ కమనీయ వైఖరులుగాంచి బడా బడి అన్నవారే నీదే కులమన్న ప్రశ్న వెలచి చివానుల లేచిపోవుచో బ్రాకున గ్రుమ్మినట్లగు పార్థివ చంద్ర వసింప సిగ్గగున్ నేనేం చెప్పేదయ్యా ఇంత కవిని ఇంత పాటగాడిని అయినా కానీ నన్ను ఏం చేయమంటారు కులం అనేటువంటిది ప్రాధాన్యత తీసుకున్నారని అన్నాడు. కాబట్టి ప్రియ మిత్రులారా మీ అందరికీ కూడా నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ కులం అనేటువంటిది మనం ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎక్కడైతే కులం అంటావు కులం దగ్గర బ్రేక్ అయిపోతా ఉన్నావు. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు టాలెంట్ కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు అన్ని రంగాల్లో చదువులో కానీ జ్ఞానంలో కానీ విద్యలో కానీ రాజకీయాల్లో కానీ. మరి అదే ఈ వాగ్దాటి కలిగినటువంటి మరి బోదాల బాబురావు గారు ఎంత చక్కగా మాట్లాడతారో మీకు చెప్పనక్కర్లా, మీ ఊరు వ్యక్తే కాబట్టి చెప్పనక్కర్లా. డిఎస్పీ గారి దగ్గర అయినా ఎస్పీ గారి దగ్గర అయినా కలెక్టర్ గారి దగ్గర ఈవెన్ కలెక్టర్ గారిని మీరు ఎందుకు పూజ చేసుకొని మీరు లోపలికి వెళ్ళారండి ఇది రాజ్యాంగం ప్రకారం మీరు విరుద్ధం కదా అని మొట్టమొదటి అడిగిన దమ్మున్న మగోడు